నమస్తే. మంగ్లీకి సంబంధించిన ఇష్యూలో ఒక ఫోటో, ఒక వీడియో బయటికొచ్చినాయి. ఇది ఒక ఫోటో. ఇది మంగ్లీ వాళ్ళ ఊర్లో అని చెప్తా ఉన్నారు. గుత్తి వాళ్ళది. అనంతపురం డిస్ట్రిక్ట్ గుత్తి ఉంది గదా! అక్కడ. మరి ఇది టమాటా ప్లస్ మిరప తోట ఉంది. ఈయనొచ్చేసి రమావతి మధు, మంగ్లీ భరత్ చౌహాన్ అంటే రమావతి మధు వాళ్ళ అక్క భర్త, సొంత అక్క భర్త. తర్వాత ఒక వీడియో గూడా వచ్చింది. మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెలు అందరికంటే రమావతి మధు. తర్వాత వాళ్ళ అమ్మ ఉన్నట్టుంది, మంగ్లీ వాళ్ళ అమ్మ. మరి పెళ్లి చూపులకు పోయిండు అని అంటున్నారు. ఒకసారి చూద్దాము ఈ వీడియో గురించి. ప్రత్యూషకు ఫోన్ చేద్దాము. హలో ప్రత్యూష గారు, చెప్పండి. మీరు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. ఓకే. ఈ మంగ్లీ ఇష్యూకు సంబంధించి లేదా రమావతి మధు అంశానికి సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్, ఒక మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏంటంటే, ఆ ట్విస్ట్ ఏంటంటే, నిన్న ఒక వార్త ఏంటంటే రమావతి మధు బ్యాంకు ఖాతా నుంచి శివ చౌహాన్ ఖాతాకు 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగిందని ఒక వార్త. అది ఒక రకంగా బాంబు బ్లాస్ట్ లాగానే ఉంది వార్త. అదొక వార్త అయితే, కొత్తగా ఈరోజు ఒక ఫోటో బయటకు వచ్చింది, ఒక వీడియో బయటకు వచ్చింది. మీరు మీ దాకా వచ్చింటాయని నేను అనుకుంటున్నా. మరి ఆ ఫోటో ప్లస్ వీడియో గురించి ఫస్ట్ ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మేము చెప్పింది కాదు, వాళ్ళే బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇప్పించారు వాళ్ళ తమ్ముడితో. అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి మాకేం తెలియదు అని చెప్పారు. ఈ రోజు చూసినట్టయితే ఆ మిరప తోటలో మరి ఫోటో మరి ఆమెది కాదా, అది అడుగుతున్నాము. ఈ రోజు అందరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేపించి మాకేం తెలియదు అంటున్నారు కదా వీళ్ళు. మరి ఇదేంటన్నా? మనం ఇప్పుడు మీరందరూ కూడా గ్రౌండ్కి వెళ్ళి మీరు కూడా ఫుటేజ్ తీసుకొని వచ్చారు, మీడియాలలో చూపిస్తున్నారు. అయినా కూడా వాళ్ళు ఏమన్నారు, వాళ్ళంతా ఫేక్ ఆర్టిస్టులు అని అన్నారు. బట్ వాట్ అబౌట్ దిస్? అయితే ఇప్పుడు ఈ తోటలో దిగినటువంటి ఈ మిరప తోట ఉంది కదా, కొందరు ఏమంటారు అంటే, తెలిసిన అంశం ఏంటంటే, సమాచారం ఏంటంటే, గుత్తిలో మంగ్లీ ఇంటి దగ్గర లేదా వాళ్ళ పొలంలో అని అంటారు. మీ దాకా వచ్చింది, అది నిజమేనా? అవునన్నా, కరెక్టే. ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, మా అక్కకు దీంతో సంబంధం లేదు, ఒకటే రోజు నార్మల్ గా నైట్ వెళ్ళి మాట్లాడేసి వచ్చారు అని అన్నారు. మరి దెన్ వాట్ ఇస్ దిస్? అవునవును, సంబంధం లేనప్పుడు వాట్ ఇస్ దిస్? ఒక్క ఫోటో కాదు కదా, ఇట్లా మీకు 2-3 ఫోటోలు మేము పంపించాము, చూపించాము. ఆ నిజాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంతే. అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టి, కేవలం ముఖ పరిచయము, కేవలం మిర్యాలగూడలో ఒక ప్రోగ్రామ్కి పోతే రమావతి మధు అక్కడికి వచ్చి ఇట్లా మీరంటే అభిమానం, కొంచెం రండి అన్న ఇట్లా అని ఏదో చెప్తే ఇట్లా వచ్చినాం తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు, డిన్నర్ అరేంజ్ చేసినాం మీకు ప్రత్యేకంగా అంటే ఏదో ఇట్లా పోయినాము, అంతకు మించి ఏం సంబంధం లేదని చెప్పిండు మొన్న. ఎప్పుడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో. ఇప్పుడు రాత్రి పూట పోయిరు, మరి పొద్దున వరకు అక్కడే కూర్చొని ఉన్నారా వీళ్ళు? పొద్దున మిరప తోట దగ్గర ఫోటో దిగి వచ్చినారంటారా? వీళ్ళు మస్తు మాట్లాడతారన్నా. వీళ్ళు ఏమన్నారు, మాకు రమావతి మధుకు సంబంధం లేదన్నారు. మరి ఆ వీడియో ఏంది? ఆ వీడియోలో ఉన్నది వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మనే కదా. వీడియోలో రమావతి మధు ఎందుకు కనిపిస్తున్నాడు, ఎట్లా వచ్చింది అందులో? నాకు సంబంధం లేదు అనుకుంటూనే రమావతి మధు గారికి శివ చౌహాన్ కి ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగినాయి? వాళ్ళు ఏమంటారు, వాళ్ళ క్యాషియర్ చెప్పినట్టు పైసలు ఎందుకు అక్కడిక్కడ పంపించారు? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు, ఎవరిని దోచుకుంటున్నారు వీళ్ళు? అయితే ఇప్పుడు శివ చౌహాన్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండంటే, నాకేం సంబంధం లేదు అన్నాడు కదా. ఆయన 2 రోజుల తర్వాత ఏమైందంటే, నిన్న రమావతి మధు ఖాతా నుంచి శివ చౌహాన్ ఖాతాకు 3 సార్లు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందనే వార్త రావడం అసలు ఏమనుకోవాలి ఇప్పుడు? ఆయన చెప్పిందేమో It's a very clear. Day one నుంచి కూడా we are clear that మంగ్లీ గారు is affiliated with this. మంగ్లీ గారికి ఇందులో సంబంధం ఉందని చెప్తున్నా. ఒకటే అన్న, సంబంధం ఉందని ఎందుకు అంటున్నామంటే, ఒకవేళ లేకపోతే నువ్వు బయటకు వచ్చి బాధితులతో మాట్లాడు. మొన్న పాల్తీయ రమేష్ అని చెప్పేసి ఒక ఆయన చనిపోయాడు, మరి ఎందుకు వచ్చి మాట్లాడలేదు? పోస్టులు పెట్టే టైం ఉంటది, పోయి మాట్లాడి పలకరించే టైం ఉండదా ఈమెకి? అదే అన్న, నిజంగా తప్పు చేయనప్పుడు. ఇప్పుడు ఎవరో మురళి అని చెప్పేసి అప్పుడు మధ్యలో మరణించారు కదన్నా, మరి వాళ్ళ తండాకి వెళ్ళిన మంగ్లీ గారు, మరి ఈ రోజు వీళ్ళ తండాకి వెళ్ళడానికి ప్రాబ్లం ఏమైంది? నీ బాధితులే కదా, మంగ్లీ గారు బాధితులు అని చెప్పేసి అందరు అంటున్నారు కదా. ఈ రోజు మంగ్లీ గారు ఏదైతే నాకు తెలీదు అని చెప్పుకుంటూనే దొరికిపోతూ ఉన్నారు. సరే, ఆమెకు తెలియదని అనుకుందామన్న. తెలియనప్పుడు ఇప్పుడు నీ పేరు చెప్పుకుని ఎవడో డబ్బులు తీసుకుంటున్నప్పుడు నీకెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి రాదా? ఫాలో అప్ చేయడానికి రాదా? ఏదన్నా అంటే సత్యమేవ జయతి అని అంటారు. ఎక్కడ సత్యమేవ జయతి అన్నా? ఇంకా ముందు చాలా వస్తాయి. నేను ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఫాస్ట్ రికవరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయండి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ గమనించారా ప్రత్యూష గారు మీరు? నిన్న బ్యాంకు ఖాతాలు ట్రాన్సాక్షన్ జరిగిందనే వార్త వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఆమె ఒక లెటర్ విడుదల చేసింది. April 28 అని డేట్ ఉంది, 2026 అని. అంటే ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో
ఆ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎంబడే ఈ లెటర్ బయటకు వచ్చింది. మరి సబ్జెక్ట్ కరెక్షన్ నాకైతే నిన్ననే వచ్చిందని అనుకుంటున్నా. నల్గొండ జిల్లా బేసికల్ గా మొన్న రమేష్ అని చెప్పి ఒక అకౌంట్ క్యాషియర్ బయటకు వచ్చినప్పుడు ఆమె స్పందిస్తది. ఎప్పుడైతే అంటే తప్పు చేసినప్పుడు ఆమె స్పందిస్తుంది. మీరు గమనించండి. మరి ముందు ఆ చనిపోయిన బాధితుడు చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదు? వాళ్ళ మేనేజర్ ని పంపాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ ఆమె రావచ్చు కదా. వాళ్ళ తమ్ముని పంపాల్సిన అవసరం ఏముంది? ఆమె రావచ్చు కదా. ఇక్కడే మీకు కనిపిస్తుంది. ఇంకా మిగతా కొంతమంది జర్నలిస్టులు కూడా దాన్ని ఏదో పాజిటివ్ గా చూపించడానికి, నెరేటివ్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళని కూడా మీ ప్లాట్ఫామ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నిజంగా క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టులు అయితే బాధితులతో ఎందుకు ఇంటర్వ్యూ చేయట్లేదు? అది క్వశ్చన్ అన్నది. ఇప్పుడు మంగ్లీ విడుదల చేసినటువంటి ఒక లెటర్ ఉంది. ఒక 2 పాయింట్లు చదువుతా, దానికి మీరు సమాధానం చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నల్గొండ జిల్లా పలుగు తండాలో రమావతి మధును నమ్మి మోసపోయిన బాధితుడి మరణ వార్త అత్యంత బాధాకరం అని చెప్తా ఉంది. అంటే పాల్తి రమేష్ మరి వెళ్ళి వాళ్ళని కలవచ్చు కదా, ఎందుకు కలవలేదు? వాళ్ళతో ఫోన్ మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను అనేది ఒక రెండో పాయింట్. మరి ఒకటే పూట భోజనం తిన్నదని చెప్పేసి తను చెప్తుంది, వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు. కానీ ఊరు మొత్తం ఏం చెప్తుంది? మా ఊరికి 2-3 సార్లు మంగ్లీ గారు వచ్చారని చెప్తున్నారు. ఈ రోజు మీ ముందు కూడా మేము పెట్టిన ఫోటో ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన ఫోటోనే. సో ఒకసారి కాదు ఎన్నిసార్లు మీట్ అయ్యారనేది తను షీ హాస్ టు కమ్ అవుట్ అండ్ షీ హాస్ టు ఆన్సర్ ఫర్ దిస్. రైట్. మూడోది ఒకసారి చూస్తే, కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకొచ్చారు, ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ ఇన్ ద రియాలిటీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్న టు డైజెస్ట్ మాకు కూడా. ఎందుకంటే ఈ రోజు ఎవరు ఆమె మీద కుట్రలు పండట్లేదు. ఆమెనే కుట్రలు కోతంత్రాలు అన్ని చేసి ఈ రోజు ఇంతమందిని మోసం చేసింది వాళ్ళే. కుట్రలు పందాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా జనాలు బయటికి రావట్లేదు. అన్ని ఆధారాలు మీడియా ముందు చూపిస్తున్నా. మీడియా కూడా మన తెలంగాణ ప్రజలకు కానివ్వండి, ఆంధ్ర ప్రజలకు, ప్రతి ఒక్కరికి మీడియా త్రూ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అంటే మీ బంజారా బిడ్డలే కుట్రలు చేస్తున్నారు అన్నట్లు వినిపిస్తున్నాయి. మరి అంటే ఆమె దృష్టిలో నేను ఒకటి చెప్తానన్నా, నిజంగానే ఆమె బంజారా, ఆమెకు తెలుసు ఆమె బంజారా, ఆమె వల్ల బంజారా వాళ్ళు ఎంత నష్టపోతున్నారు ఏందనేది ఆమెకు తెలుసు, ఆమె మనస్సాక్షికి తెలుసు. ఆమె మీద కుట్ర పందితే మాకేం రాదు, మాకు అవసరం కూడా లేదు. జీరో ఇన్ అవర్ ఒపీనియన్ అండ్ ఇంటెన్షన్స్. మరొక 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది, ప్రేమ ఇచ్చింది నా పాట మీద. అలాగే నేను కట్టించుకున్న హనుమంతుని గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రమావతి మధు చేసిన మోసాల్లో నాకు 1% కూడా సంబంధం లేదు. నీకు సంబంధం ఉందా లేదా అనేది మేము అడగలేదు. నిన్ను కేవలం మేము ఏం అడుగుతున్నామంటే, నీ పేరు చెప్పుకొని బాధితులు మోసం పోయినారు కదా, మోసపోయిన బాధితులకు నువ్వెందుకు అండగా నిలబడట్లేదు? ఎక్కడో కూర్చొని ఎందుకు పోస్టులు పెడుతున్నావు? బయటకు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయమని సజ్జనార్ గారికి ఎందుకు నువ్వు ఒక లేఖ ఇవ్వలేకపోతున్నా? బాధితుల తరపున ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్స్ కానీ, ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి నువ్వు ఎందుకు అడగట్లేదు? నిజంగా నువ్వు తప్పు చేయకపోయి ఉంటే నువ్వు ఎందుకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడుక్కుంటున్నావు తన గురించి మాట్లాడమని చెప్పి? ఆమె ఏమంటుందంటే, నేను కట్టించుకున్న ఆంజనేయ స్వామి గుడి మీద, నిన్న కూడా వాళ్ళు కట్టించుకున్న హనుమంతుడి మీద ఒట్టేశారు, మా శివలాల్ మహారాజ్ మీద, మా అంబా భవాని, తులజా భవాని మీద కూడా ఒట్టేసి చాలా మాటలు మాట్లాడారు. మాకు దీంతో మేము రమావతి మధుని కలవలేదు, మా అక్కకి ఎటువంటి సంబంధం లేదు, ఒకటేసారి కలిసింది అని అన్నారు. మరి ఎన్నిసార్లు కలిసింది కనిపించట్లేదా? నిజంగానే వాళ్ళు ఒట్టేసిండ్రు, ట్రాన్సాక్షన్ జరిగిందనే వార్త నిన్న బయట కదన్నా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, దేవుడు వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు ఏముందిలే, గుళ్ళో దేవుడు ఏమింటాడు, విగ్రహమే కదా అని అనుకుంటున్నారు. కానీ గుళ్ళో దేవుడు మనలాంటి బయటకు తీసుకొని వస్తాడు. భగవంతుడు ఎక్కడో లేడు, అన్యాయం జరిగిన దగ్గర మనలాంటి మధ్యలోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు వీళ్ళ బండారాలు మెల్లమెల్లగా బయటపడతాయి. డెఫినెట్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను స్టేట్ గవర్నమెంట్ ని కూడా టు టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దిస్. రైట్. ఒక చివరి పాయింట్, ప్రజల్ని దోచుకొని వాళ్ళ రక్తపు కూడు తినే మనిషిని నేను కాదు, నా కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తా ఉంది. మరి అవును, ఈ మోసంతో మీకు ఎలాంటి సంబంధం లేదు, అయినప్పటికీ మీరు రమావతి మధుని ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడతారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు కట్టించే ఏమంటారు బుల్లెట్ ప్రూఫ్ ఉంటది కదా, బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు ఎట్లా వచ్చిందిరా బాబు నీకు, 25,000 జీతం చేసా నువ్వు, ఈ రోజు ఇన్ని కోట్ల ఎట్లా కట్టినావు అనేసి మీకు తెలిసి కూడా మీరు వెళ్ళి పోలీస్ వాళ్ళకి చెప్పట్లేదు. వాళ్ళు చేసే అన్యాయం నీకు తెలుసు, తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు, నువ్వు ఎందుకు దాని గురించి మీడియా ముఖంగా ఎందుకు మాట్లాడలేదు, అసలు ఎందుకు చెప్పలేదు బయట? తప్పు చేసినోడి కంటే తప్పుని ఎంకరేజ్ చేసేటోడే పెద్ద దొంగ. ఇంకేమంటుందంటే, కొన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్న విధంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడికి పారిపోం కూడా. ఎవరైనా 1000 సార్లు నా చుట్టూ అబద్ధాలు ప్రచారం
నేను చదివానన్నా అది. పారిపోకపోతే 10-20 రోజుల నుంచి మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు మొన్న పాల్తీయ రమేష్ చనిపోయాకే వచ్చాడు, ఎందుకు మీడియా ఛానల్ గ్రౌండ్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకొని వచ్చాక మీ తమ్ముడు ఎందుకు వచ్చాడు అనే దానికి మంగ్లీ గారు ఆన్సర్ చేయాలి. లాస్ట్ ఏమంటుందంటే సత్యమేవ జయత అని ఒక ఉద్యమ పిడికిలి బిగించి ఒకటి సత్యమేవ జయతి మేమనాలన్న, తనంటే బాగోదు అది. ఓకే 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 యానా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ ప్రత్యూష అంటే ఈ బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఈమె కూడా బంజారా బిడ్డనే. సంబంధం లేదు 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 అనుకుంటూ వచ్చారు కదా, మొత్తం దొరికిపోతున్నారు. దేవుళ్ళపై కూడా ఒట్టేస్తున్నారు కదా, దొరికిపోతూ ఉన్నారు. ఫోటోలు వీడియోలు మరి ఇవన్నీ ఏందని ఆమె కూడా అంటుంది. ఈ వీడియోలు ఏంది, ఈ ఫోటోలు ఏంది, ఈ దేవుళ్ళ మీద ఒట్లేయడం ఏంది, వాళ్ళ తమ్ముడేసే మొన్న ప్రెస్ మీట్ పెట్టి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో, ఈమె ఇప్పుడు హనుమంతుని మీద ఒట్టేస్తుంది. ప్రశ్నలు అయితే రేకెత్తిస్తున్నాయి. వాళ్ళు ఒట్లేస్తున్నారు కానీ దొరికిపోతున్నారు. రమావతి మధు బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది, అక్కడ దొరికిపోయినరు. ఇట్లా ఫోటోలు వీడియోలు అవి వస్తూనే ఉన్నాయి. ఏందో మరి పరిస్థితి, చూద్దాం ఎక్కడెక్కడ పోతుందో కేసు. కానీ దర్యాప్తు అయితే కొనసాగుతుంది, చూడాలి మరి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.